పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా ఖాయమైన సంగతి గతంలోనే చెప్పేసుకున్నాం. ఇప్పటికే పవన్ తో సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ని ఫైనల్ చేసుకుంటున్నాడు త్రివిక్రమ్. స్టోరీ లైన్ పై ఇప్పటికే ఓ తుది రూపు వచ్చేగా ఇప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసుకునే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ పై కూడా ఇప్పటికే ఓ అంచనా వేసినట్లు తెలుస్తుంది. పవన్ త్రివిక్రమ్ ల మూవీకి అక్షరాల 100 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారట. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాగా ఈ మూవీ రికార్డులో నిలవనుండగా ఇప్పటికే దేవుడే దిగివచ్చిన అనే టైటిల్ కి త్రివిక్రమ్ లాక్ అయినట్లు తెలుస్తోంది. కామెడీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు అటు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ప్లస్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందనే టాక్ వినపడుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న కాటమరాయుడు ఫినిష్ కాగానే దేవుడే దిగివచ్చిన చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయనున్నారట. 100 కోట్ల బడ్జెట్ అంటే అటు పవన్ కళ్యాణ్ కి ఇటు త్రివిక్రమ్ కి కూడా వారి కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ కానుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమాని ద్విభాషా చిత్రంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా